ఫిబ్రవరి 2వ తారీఖున జరగనున్న జాతరకు సంబంధించి మనతో పాటు ఏలూరు డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, టోటల్గా మొన్న జరిగిన జాతర కూడా చాలా అద్భుతంగా జిల్లా పోలీసులు కూడా చాలా బాగా చేశారు. మీకు సిటీ 9 తరపు నుంచి ముందుగా మీకు అభినందనలు తెలుపుకుంటూ, రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖున జాతరకి అంటే ఎంతమంది భక్తులు వచ్చే అంచనాలు ఉన్నాయి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిటీ 9 కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పడమటి వీధి గంగానమ్మ తల్లి వారి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు ఉండాలని కోరుకుంటూ ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఈ మన పడమటి వీధిలో జరుగు ఈ యొక్క మహాకుంభమేళ మరియు అదేవిధంగా ఊరేగింపు కొర్లబండి ఊరేగింపు సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొన్నటి కన్నా కూడా ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు కాబట్టి మొన్నటి దాని మీద డబల్ వస్తారనే ఉద్దేశంతో లాస్ట్ టైం మనము 600 మందిని తీసుకుంటే ఇప్పుడు 800 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం 5 జిల్లాల నుంచి కూడా ఈ బందోబస్తు వస్తారు. ముఖ్యంగా ఈ యొక్క బందోబస్తు కూడా అంతా కూడా పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో మరియు డ్రోన్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కొర్లబండి వద్దకు దయచేసి దగ్గరలోగా బొట్టు పెడతారనే దాని మీద పడి దాని మీద అనవసరంగా స్టాంప్ వేడే ఉద్దేశం ఉంది కాబట్టి ఈసారి డబుల్ లైన్ బ్యారికేడింగ్ చేసుకుంటూ ముఖ్యంగా భక్తులందరూ కూడా ఆ యొక్క కొర్లబండిలో ఉన్నటువంటి పంబళ్ళమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరు కూడా పంబళ్ళమ్మ ఉన్నది కదా అని చెప్పి ఈ యొక్క కొర్ర రథాన్ని తాకటం కానీ అదేవిధంగా మీరు క్యూ లైన్లో వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వాహకులు కూడా చెప్తున్నాం, క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీరు బాగా లేట్ అవుతుంటే కనుక వాళ్ళకి మజ్జిగ ఇతర పానీయాలు కూడా ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశాం. భక్తులందరూ కూడా జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన ట్రైనీ ఐపీఎస్ మేడం గారు కూడా వచ్చారు. సో అందరం కూడా నిత్యము పర్యవేక్షిస్తూ దగ్గరుండి ఫీల్డ్లోనే ఉండి మొన్న ఎలా అయితే చేసామో దానికన్నా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా మీకు సేవ అందించాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా హాయిగా దర్శనం చేసుకొని పంబళ్ళమ్మవారి యొక్క తీర్థయాత్రలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వచ్చేటప్పుడు బంగారు వస్తువులను చూసుకొని తక్కువ ధరించుకొని రండి, అంతేగాని బంగారు వస్తువులు మీరు మర్చిపోతున్నారు. కాబట్టి బంగారం పెరిగిన దృష్ట్యా మీరందరూ కూడా మీ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు కూడా టౌన్ నిండా అనేక మంది భక్తులు వేల మందిలో వస్తారు, దాంతోపాటు కొంతమంది దొంగలు కూడా వస్తారు. దాని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి మీ ఇంటికి తాళాలు వేసుకునే విధంగా కానీ మీ వస్తువులను కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మీ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు, చిన్నపిల్లల్లో కూడా పసిపిల్లల్ని తర్వాత మాటలు రాని పిల్లల్ని కూడా తీసుకురావటం, వాళ్ళ మీద దృష్టి పెట్టకపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఈ రష్ కానీ అదేవిధంగా పంబళ్ళ ఉన్నటువంటి ఈ కొర్లబండి దగ్గరికి ఆ చిన్నపిల్లల్ని తాకిద్దాము, ఆ చిన్నపిల్లలకి బొట్టు పెట్టిద్దామని ఉద్దేశంతో వస్తున్నారు. ముందుగా మీకు అలాంటి ఉంటే నిర్వాహకుల్ని ముందే చెప్పుకొని ముందునే వచ్చి మీరు ఆ ప్రత్యేకంగా ఆ బొట్టు పెట్టించుకొని తప్ప చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆ రష్లో తీసుకొచ్చి పెట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. కాబట్టి అందరినీ కూడా భక్త మహాశయులు అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా ఆడవాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ యొక్క కొర్లబండి మీదకి దయచేసి దాన్ని తాకడానికి ప్రయత్నం చేసి అనవసరంగా దెబ్బలు తినటం, అదేవిధంగా చాలామంది దాంట్లో కూడా ఈ కొర్లబండి చక్రాల మీదకి చాలామంది కాళ్ళు ఇబ్బంది పడినాయి. దయచేసి అలాంటి చేసుకోవద్దు, మీరు మీ కాళ్ళు ఇదో ఇరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా మేము ఆ యొక్క అమ్మవారిని ఇచ్చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఈ తాగుబోతులందరూ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు తాగి రావటం పాపం, అమ్మవారు అది ఒప్పుకోదు. రెండోది, మీరు తాగి కనుక ఈ యొక్క ప్రోగ్రాం దగ్గర ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చేయడానికి అదేవిధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసినా ఎవరి మీదన్నా నిర్వాహకుల మీద కానీ మా మీద కానీ ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి విషయాల్లో కానీ మీరు అడ్డు తగిలినట్టు మాత్రం మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం పాటు నగర బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ పెట్టడంలో వెనకాడనని మాత్రం మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా తాగాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం అప్పటికప్పుడు మాత్రం అప్పుడే ఉంటుంది, దాని తర్వాత కూడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నాను. చట్ట ప్రకారం మీ మీద ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాను కూడా మీ ఈ యొక్క
కేబుల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మరియు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అలాగే ఇప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో దొంగలు కావచ్చు మటరిస్టులు అలాంటి వాళ్ళ మీద మీరు ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు? ఆల్రెడీ మేము ఈ రౌడీ షెటర్లందరూ కూడా హెచ్చరికలు జారీ చేసాము, వాళ్ళందరూ కూడా చెప్పాము. ఇందులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది పేజ్ వారీగా. అలానే మేము వెహికల్ చెకింగ్ చేస్తాము, అలానే లాడ్జెస్ చెకింగ్ కూడా రేపటి నుంచి లాడ్జెస్ వెహికల్ చెకింగ్ కూడా విస్తృతంగా చేపట్టి దొంగల మీద కూడా మేము ప్రత్యేకంగా నిఘా పెట్టాము, వేరే టీమ్స్ కూడా పెట్టాము. ఇది ఏలూరు డిఎస్పీ గారు ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణ దొంగల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పి మనతో పాటు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న సమాచారం. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.